నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేతో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న కుట్రలో భాగంగానే అల్మాస్పేట అల్లర్లు. మీడియాతో ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. కడప నగరం అల్మాస్పేటలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన పునరావృతం కాకుండా మత సామరస్యం వెల్లివిరియాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన డిమాండ్ల ఆమోదానికి తగిన చర్యలు చేపట్టాలి. ధర్నాలో ఏఐటీసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్. కడప నగరంలోని అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థం కోసం పన్నిన మాయా ఉచ్చులో ఏమీ తెలియని యువకులు బలి కావడం దారుణమని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రశాంతయుతమైన ఘనకీర్తి గల కడప ప్రాంతంలో అల్లర్లు రేపి ఎమ్మెల్యేతో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంలో భాగంగా కుట్రకు తెర తీశారన్నారు. ఇలాంటి ఘటనను ప్రభుత్వం గట్టిగా ఎదుర్కొని వారికి సమాధానం చెప్పిందన్నారు. మతం అనేది మన జన్మ హక్కని, ఎవరి మతం వారిదన్నారు. అది రాజ్యాంగం మనకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వంగా భాగమన్నారు. పని పాట లేని శక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని, ఇలాంటి మంచి ప్రాంతంలో కావాలనే కొంతమంది ప్రభుత్వం పైన, ఎమ్మెల్యే పైన బురద చల్లే ప్రయత్నంలో భాగమే మొన్నటి రోజు ఘర్షణ అన్నారు. తాము ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే పని పాట లేని కొంతమంది కడప పరువును బజార్కి ఇచ్చే చర్యలు చేపట్టారన్నారు. అల్మాస్పేట నుంచి 2 మహిళలు వచ్చి తమ పిల్లలు డ్రగ్స్, గంజాయి బారిన పడ్డారని వారి నంబర్లు కూడా ఇవ్వగా తాను ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ద్వారా పెద్ద ఎత్తున రైడింగ్ చేయించినట్లు తెలిపారు. శాంతియుత కడప కోసం బ్యానర్ల ద్వారా మంచిని ప్రచారం చేయడం మానేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుండగా కడపను నాశనం చేయాలని, అమాయకులైన యువకులను దుష్టశక్తులుగా ప్రభావితం చేయాలని చూస్తే చట్టం తన పని తాను చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాము. కొంతమంది స్వార్థపరుల మాయా ఉచ్చులో ఈ ఘటన జరిగింది. ఏమీ తెలియని అమాయకమైన కడపలోని యువకులను దీనిలో భాగస్వామ్యం చేశారు. ఎంతో భవిష్యత్తు ఆ కుటుంబాలకు భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన యువకులు, మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగే మన కడపలోని వాళ్ళని దీంట్లో కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకొని పబ్బం గడుక్కోవాలనుకున్నారు. దీన్ని ప్రభుత్వము చాలా గట్టిగా ఎదుర్కోగలిగింది. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచున్నాను ఏంటంటే, మతం అనేది మన జన్మతః మనకు వస్తుంది. ఆ తర్వాత ఆ మతాన్ని ఆచరించడం అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆచరించుకునేది. ఆ విశ్వాసాలు ఎవరికి వాళ్ళు విశ్వసించేది. అలాగనే మన మతాన్ని, ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూ వాళ్ళకున్న గౌరవాన్ని ఎదుటి మత వాళ్ళను కూడా గౌరవిస్తూ వాళ్ళ మత యొక్క విశ్వాసాలను కూడా గౌరవించడం అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎవరి మత ఆచారాలను, ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన వాళ్ళకి గుళ్ళు కానీ, మస్జిదులు కానీ, చర్చిలు కానీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ, హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కొంతమంది స్వార్థపరులే కడప అనుకుంటే అది చాలా తప్పు. కడప 300 మందో 200 మందో
ఉగ్రవాదులు లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడులేపాలనుకున్న వాళ్ళు మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చెయ్యాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలి. అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం. శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రతి ఒక్క సామాన్య పౌరుడి హక్కులు కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్షణం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల్లో. ముఖ్యంగా 12, 14, 15, 16 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇరు వర్గాల్లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అమాయకులైన ఇటువంటి యువకులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అనవసరంగా ఈ యువకులందరూ ఈరోజు ఈ దుష్టశక్తుల మత్తులో పడి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలను, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటా ఉన్నారు. ఏదో దానికి పేరు ఈ పేరు పెట్టాలా, దీనికి ఈ పేరు పెట్టాలా అని చెప్పి రోడ్డెక్కి ఘర్షణలు పడి ప్రజల్లో అశాంతిని క్రియేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల కడప బ్రాండ్ ఇమేజ్ పోతుంది. ఇటువంటి దుష్టశక్తులు కడపను నాశనం చేసేదానికి, కడపలో అశాంతి క్రియేట్ చేసేదానికి ఇవన్నీ చేస్తున్నాం. ఒక చెత్త కార్పొరేషన్ ఉంది మొన్నటి వరకు బాడీ. ఆ దరిద్రం పోయింది మార్చితో అనుకుంటే అటువంటి అరాచక శక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. అరాచక శక్తులు చేసే కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావద్దండి. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమాయకులైన మీ పిల్లలను ఈ ఉచ్చులేకి దించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడెప్పుడు వీళ్ళని దించి గాంజా మత్తులో దించి ఇటువంటి అరాచకానికి పాల్పడి వాళ్ళని కేసులు పెట్టి నాశనం చేస్తాం. నిన్న డిఐజీ గారు చెప్తున్నారు, కొంతమంది గల్ఫ్ నుంచి కూడా మతపరమైన వీడియోలు కూడా పంపించి ప్రేరేపించినారు. వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. 2 రోజుల క్రితం కడప నగరం అల్మాస్పేటలో జరిగిన సంఘటన దురదృష్టకరమని జిల్లాలో మత సామరస్యం వెళ్లి వీర్యాలను కోరుకుంటున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. అల్మాస్పేట ఘటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు జిల్లా ఎస్పీని కలిసి పలు అంశాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కడప నగరంలో మత సామరస్యం వెళ్లి వీరుస్తోందని, ఇకపై కూడా అదే పరిస్థితి కొనసాగాలన్నారు.
మొన్నటి ఘటనలో కొంతమంది అమాయకులపై కేసు నమోదు చేయడం సరికాదన్నారు. 4 రోడ్ల కూడలి కావడం వల్ల అనేక మంది అక్కడ గుమికూడారని, అమాయకులైన వారిపై బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు పెట్టారన్నారు. వారిపై కేసులు లేకుండా చూడాలని ఎస్పీకి విన్నవిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. తమ అభ్యర్థనను ఎస్పీ సానుకూలంగా విన్నారని, తప్పు చేసిన వారు తప్ప మిగతా వారి పట్ల ఎటువంటి చర్యలు ఉండవని ఎస్పీ హామీ ఇచ్చారన్నారు. ఈ ఘటనలలో ఇతర శక్తుల ప్రమేయంపై మాట్లాడడం అంత సరైంది కాదన్నారు. సున్నితమైన విషయంలో అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని వారు సూచించారు. ఈ నెల 9వ తారీఖున కడపలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది అత్యంత దురదృష్టకరము. కడపలో ఎప్పుడు చూడనిది, ఎప్పుడు జరగనిది 9వ తారీఖున మనం చూసాం. మరి అటువంటి సిట్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా మొన్నటి ఇన్సిడెంట్లో చాలామంది ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను, ఇరు వర్గాలు రెండు పక్కల చాలామంది ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను కూడా మరి అనేక జిల్లాలో అనేక జైళ్ళలో పెట్టున్నారు. మరి అటువంటి అమాయకులను, ఇన్నసెంట్ పీపుల్ను, మైనర్స్ను, కేసుతో సంబంధం లేని వారిని వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండు పక్కల కూడా కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ అక్కడ ఉన్నారు. సర్కిల్ కాబట్టి కొంతమంది రోడ్లో నిలబడుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రూట్లో పోయే వాళ్ళు ఆపి కూడా కొంతమంది ఉన్నారు. ఎవరైతే అగ్రెసర్స్, ఎవరైతే ఇన్సిడెంట్లో పూర్తిగా ముందున్నారో వాళ్ళ వరకు చట్టం ప్రకారము ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే దారిన పోయే వాళ్ళు అమాయకులు ఉన్నారో వాళ్ళ వరకు మరి ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ వాళ్ళకి ఇమ్మని చెప్పి, వాళ్ళకి కనీసం వాళ్ళ మీద కేసులు లేకుండా ఒకవేళ కేసుల్లో ఉన్న బెయిలబుల్ సెక్షన్స్ అన్నా పెట్టి వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని మరి మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మా సురేష్ బాబు గారు, అదేవిధంగా మా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు అందరం కలిసి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ మేరకు ఎవరైతే కేసుల్లో మరి అగ్రెసివ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్నసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. సంబంధం లేని వాళ్ళను కేసులో పెట్టొద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా కడపలో ఇన్నేళ్లుగా దశాబ్దాల పాటు ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా కడప నిలిచిందో అది మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. మరి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా అపీల్ చేస్తూ ఉన్నా. కడప కొన్ని దశాబ్దాల పాటు మత సామరస్యానికి ఒక ప్రతీక ఇక్కడ. మరి అటువంటి కడపను కాపాడుకుందాం. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతతో మెలుగుదామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన డిమాండ్ల ఆమోదానికి తగిన చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై గతంలో అనేక మార్లు ఆందోళనలు, నిరసనలు కమిషనర్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆప్కోస్లో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు సక్రమంగా ఇవ్వకపోగా అదనపు కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు జీవోల ప్రకారం ఇవ్వకపోవడం తగదన్నారు. ఆప్కోస్లో పనిచేస్తున్న కార్మికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉపాధి, 2 లక్షల ఎక్స్గ్రేషియా అదనపు వర్కర్లకు తోడ్పాటుపై నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమన్నారు. పక్క మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 18,000 ఇస్తుండగా కడప నగర పాలక సంస్థలో కేవలం 12,000 వేతనం ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఆదాయం తక్కువ ఉన్న సాకుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇక ఎంహెచ్ఓ రమేష్ వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరమన్నారు. కార్మికులను విభజించు, పాలించు అనే విధానాన్ని అవలంబించడం ఎంహెచ్ఓకు తగదన్నారు. తక్షణమే ఆ పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో అవినీతి అక్రమాలతో సిబిసిఐడితో విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర సమితి ఆధ్వర్యంలో కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత అనేక మార్లు నగరపాలక సంస్థ కమిషనర్లకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక ఆందోళనలు, అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రాలు అనేక మార్లు ఇచ్చినప్పటికీ కూడా కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాకపోవడంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆప్కాస్లో పనిచేసేటువంటి కార్మికులు ఇవ్వవలసినటువంటి వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదు. అడిషనల్ కార్మికులకు ఇవ్వవలసినటువంటి వేతనాలు జీవోల ప్రకారం ఇవ్వడం లేదు. అలాగే ఆప్కాస్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో వారికి ఆప్కాస్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. చనిపోయిన కార్మికులకు 2 లక్షలకు పైబడి పెంచి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశాం. అలాగే అడిషనల్ వర్కర్లకు, చనిపోయిన వారి స్థానాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు పక్క మున్సిపాలిటీలలో, పక్క కార్పొరేషన్లలో 18,000 వేతనం ఇస్తూ ఉంటే మన నగరపాలక సంస్థలో మాత్రం కేవలం 12,000 రూపాయలు వేతనం ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము అనేక మార్లు కమిషనర్ల దృష్టికి తీసుకుపోతే కడప కార్పొరేషన్ యొక్క ఆదాయం చాలా తక్కువగా ఉంది, అందుకోసమనేసే మేము వేతనాలు సరిగా అవి ఇవ్వడం లేదు, పెంచడానికి వీలు పడడం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ సంబంధం లేని కాలనీలు, అసలు అభివృద్ధి జరగనటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ వెంచర్లు వేసుకుంటే అక్కడ సిమెంట్ రోడ్లు వేసేదానికి ఉన్నటువంటి డబ్బు నిత్యం కార్మికులు మలమూత్రాలు తీసేటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వడంలో డబ్బు లేదా అని చెప్పేసి ఏఐటియుసిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు ఎవరికి కూడా వేతనాలు పెంచి ఇవ్వాలనేటువంటి ఆలోచన రాకుండా మేము అడిగినప్పుడు మాత్రం మేము పై అధికారులకు తెలియజేస్తాం, సిడిఎండికి తెలియజేస్తాం, అందులోంటి అనుమతి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడమే కానీ ఇక్కడ లోకల్గా జనరల్ ఫండ్ నుండి ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో కార్పొరేషన్ నడుస్తూ ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటైనటువంటిది లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల కడప నగరం అల్మాస్పేటలో చోటు చేసుకున్న ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారతీయ హిందూ ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు విజయానందరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆది నుంచి కడప నగరంలో ప్రజలు కులమతాలు, వర్గాలకు అతీతంగా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారని, ఈ తరుణంలో 2 రోజుల క్రితం కొన్ని విచ్ఛిన్నకర శక్తులు మతోన్మాద ఆలోచనలతో హింసాత్మక ఘటనలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా కడపకు విశిష్ట గుర్తింపు ఉందని, ఎంతో మంది మహనీయులు, కవులకు కడప నిలయంగా ఉందన్నారు. ఇలాంటి ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనపై లోతుగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కొంతమంది ఆగంతకులు జరిపిన రాళ్ల దాడిలో పోలీసు అధికారులు, సిబ్బంది, పౌరులు గాయపడడం ఆందోళన కలిగించే అంశమన్నారు. వారికి జరగరానిది జరిగితే ఆ కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగానికి కడప నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో వారు రక్షణ కల్పించకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఈ క్రమంలో కడపను ప్రక్షాళన చేసి కొత్త వ్యక్తులను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ రాబోయే కాలంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని ఆయన కోరారు. కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు ఉగ్రవాద ఆలోచనలతోనో, మతోన్మాదమైనటువంటి ఆలోచనలతోనో ఈ కడపలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినటువంటి సందర్భం అయితే వచ్చినట్లుంది. మన కడప అనేది మంచి గొప్ప క్షేత్రం, అంటే ఆధ్యాత్మిక క్షేత్రం కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా గొప్పగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనకు చెప్పుకోదగినటువంటి మన గడ్డ, కడప గడ్డ. మన గడ్డ నుంచి, కడప నుంచి ఎంతోమంది మంచి మంచి నాయకులు, సీఎంలు, మంచి మంచి
రచయితలు పుట్టినటువంటి నేల, ఆధ్యాత్మికమైనటువంటి నేలలో ఎలాంటిది ఎవరికి సంబంధం లేని కడపలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇటువంటివన్నీ క్రియేట్ చేసి ఇక్కడ కడపలో ప్రశాంతతను పూర్తిగా తొలగించేటువంటి పరిస్థితి జరుగుతుంది. దీంట్లో మామూలుగా నిన్న జరిగినటువంటి సంఘటన యాక్చువల్గా సమస్యను క్రియేట్ చేసినారు. అది ఏదైనా కూడా మన దైవికంగా చేసుకునే కార్యక్రమంలో ప్రతి కులమతాలకు అతీతంగా అన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఏమీ లేదు. మన అన్ని కార్యక్రమాలు కూడా ఇది కూడా దైవికమైన కార్యక్రమానికి ఎందుకు ఇలా జరిగినటువంటిదని దీని మీద క్షుణ్ణంగా చాలా లోతు స్థాయిలో విచారించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయము, నిన్న జరిగినటువంటి సంఘటనలో పౌరులకు, సామాన్యులకు, తర్వాత ఒక సిఐకి, పోలీసులకు ఆ దెబ్బలు, రాళ్ల దాడులు చేయడం అనేది ఆ సిఐ గారికి కానీ ఈ పౌరులకు కానీ జరిగినటువంటి సంఘటన ఎలాంటికి సంబంధం లేని ఒక పోలీసు వ్యవస్థ అనేది, రక్షణ వ్యవస్థ అనేది మన సమాజానికి చాలా ఎంతో గొప్పగా సేవలు అందిస్తుంది. ఎస్పీ గారు కానీ, అడిషనల్ స్పీకర్ కానీ, తర్వాత డిఎస్పీ గారు కానీ, సిఐలు కానీ, పోలీసులు కానీ, ఇంతమంది మన రక్షణ కోసం వాళ్ళు కూడా మనకు పాటుపడుతూ మనం రక్షించుకుంటూ వాళ్ళు ఫ్రంట్ వారియర్స్ పోలీస్ అంటే కనుక ఆయనకు జరిగినటువంటి సంఘటన పొరపాటున కనుక ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు పోగొడమే కాకుండా ఒక రక్షించే వ్యక్తిని కూడా మనం కోల్పోయినటువంటి జరుగుతుంది. ఇక్కడ పౌరులు, సామాన్యమైనటువంటి పౌరులు, వాళ్ళకి ఏమి తెలియనటువంటి వ్యక్తులకు దెబ్బలు తగిలి వాళ్లకు పొరపాటున ఏంటంటే అదృష్టం కొద్దీ బాగుండి బతికి బయటపడినారు. కానీ ఏదైనా జరిగితే ఏంటి కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరూ కూడా కడపను ప్రక్షాళన చేయాలా. ఎందుకంటే ఈ విధ్వంసకరమైన విచ్ఛిన్న వ్యక్తులు ఎవరు? ఈ కొత్త వ్యక్తులను విచారించి ఏమీ లేని ములాజ లేకోకుండా దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా. తర్వాత మన కడపను ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలా. ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యతగా మనము దీన్ని స్వీకరించాలి. మనము పోలీసులను కొంతమంది తెలిసో తెలియక విమర్శిస్తారు. కానీ మనం ఎప్పటికి కూడా పోలీసులను మనం విమర్శించకూడదు. కొంతమంది ఎక్కడో జరుగుతుంది, సోషల్ మీడియాలో చూసినా, పత్రికాముఖంగా చెప్తున్నా, పోలీసులను కానీ ఎక్కడ కానీ విమర్శించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఎస్పీ గారు కానీ, అడిషనల్ ఎస్పీ గారు కానీ, పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి నిలబడకపోతే ఈరోజు ఇంకొక పరిస్థితి ఉండేది. వాళ్ళే ముందుండి వాళ్ళు దెబ్బలు తిని మనల్ని రక్షించగలిగినటువంటి నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ అదే. వాళ్ళు లేకపోతే కనుక ఇంకా ఎంత తీవ్రతమైనదో అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏంటంటే మనము ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ కడపలో జరిగేటువంటి ఈ ఉగ్రవాద ఆలోచనలతో కానీ, మొత్తం మీద ఆలోచించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వీళ్ళను ప్రక్షాళన చేసి కడపలో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని నెక్స్ట్ ఏమీ జరగకోకుండా ఇటువంటి కార్యక్రమాలకు మన కడపలో ప్రశాంతి నెలకొనడానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మరొకసారి మన ప్రభుత్వానికి, మన కడప పోలీస్ శాఖ వారికి కూడా ఈ విషయాలలో కఠినమైన చర్యలు తీసుకొని ఇది ఎలాంటి కూడా ఉపేక్షించకుండా వదిలిపెట్టుకోకుండా చేసి మన కడపకు అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కూడా ఆంధ్రప్రదేశ్కి అందరికీ మొత్తం అన్నిటికీ బాగా ప్రశాంత వాతావరణం ఉంది అని దేశానికి తెలియజెప్పే పద్ధతి నేర్చుకోవాలని చేయాలని చెప్పి మరొకసారి వాళ్ళకు విన్నవించుకుంటున్నాను. పోలీసు వారికి నిన్న జరిగినటువంటి సంఘటనలో నిలబడి పౌరులందరినీ కాపాడినందుకు వాళ్ళకు మరొకసారి కృతజ్ఞతగా ఎస్పీ గారు కానీ, మన పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ కూడా మనము ఒకసారి వాళ్ళ కృతజ్ఞతలు కూడా, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. కడప నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ ఈరోజు కడపలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీకి చెందిన న్యాయవాది నాగిరెడ్డి ఈ విషయంగా మీడియాకు వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిత్యానంద రెడ్డి తన దగ్గరికి వచ్చి తనకేమీ సంబంధం లేదని చెప్పారన్నారు. తనకు దస్తగిరికి ఎలాంటి లావాదేవీలు, సంబంధాలు లేవని స్పష్టంగా చెబుతున్నారన్నారు.
సంబంధం లేనప్పుడు పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని చెప్పి నిత్యానందరెడ్డిని ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పడం జరిగిందన్నారు. ఆయన్ను 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాల్సి ఉందని, విచారణ అనంతరం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలన్నారు. కోర్టులో ఇతని ప్రమేయం ఉందా లేదా అనేది తెలుస్తుందన్నారు. దస్తగిరి ఇంట్లో డాక్యుమెంట్లు దొరికితే నిత్యానందరెడ్డికి ఏం సంబంధం అన్నారు. ఇతను రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఎన్నైనా డాక్యుమెంట్లు ఉంటాయని దానికి నిత్యానందరెడ్డికి సంబంధం ఉండడం సరికాదన్నారు. నిందితులు నిత్యానందరెడ్డిని కలిశారని అభియోగం మోపుతున్నారని, నిత్యానందరెడ్డి ఒక రాజకీయ నాయకుడు, ఆయన వద్దకు ఎంతో మంది వస్తుంటారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి రాజకీయ నాయకుడి వద్దకు ప్రజలు వెళ్లడం సహజమని, దాన్ని తప్పుపడితే ఎలా అని ప్రశ్నించారు. ఏదైనా పోలీసుల విచారణ అనంతరం కోర్టులో అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని న్యాయవాది నాగిరెడ్డి తెలియజేశారు. లంకాన్పల్లి పెద్ద దస్తగిరి మర్డర్ అయిన విషయము మీకు అందరికి తెలిసిన విషయమే. రిమ్స్ హాస్పిటల్లో మర్డర్ తెలిసిన విషయమే. దాంట్లో నిత్యానంద రెడ్డి పాత్ర ఉందని పేపర్లో కానీ ఇక్కడ కానీ అంతా వచ్చి చెప్తా ఉంది. నిత్యానంద రెడ్డి ఈ రోజు నా దగ్గర పొద్దున వచ్చి సరే నేను నేరం చేయలేదు, నేను నాకు దస్తగిరి మర్డర్ ఎలాంటి సంబంధం లేదు, నా దగ్గరకు వచ్చినాడు, నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్ లో నీకు పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా, నీకు అంత ధైర్యంగా నువ్వు సంబంధం లేదని చెప్తున్నావు, వాళ్ళ దగ్గర అదే విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ లో ఏదో ఒకటి తెలుస్తారు కదా ఉద్దేశంతో నేను నచ్చ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గర ఆఫీస్ తీసుకొచ్చినారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిత్యానంద రెడ్డిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక వాళ్ళ ఫార్మాలిటీస్ 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సార్ లొంగుబాటు కింద చూసుకోవాలి, లొంగుబాటు కింద లొంగుబాటు కిందే కదా లొంగుబాటు కోర్టు. మేము అట్లా అనుకుంటే మేమేం నేరం చేసినాము అని మాకేమైనా డౌట్ ఉంటే మేము కోర్టులో వీళ్ళు లొంగిపోయేవాళ్ళం కదా. మాకు నేరం చేయలేదని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేమేమి మా పాత్ర లేదని ధైర్యం ఉంది కాబట్టి డైరెక్ట్ పోలీసు వాళ్ళ దగ్గరికి సరెండర్ చేపించాం. తర్వాత లీగల్ ప్రొసీజర్ ఎట్లా వెళ్తున్నారు? వాళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈ రోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత మేము బెయిల్ పెట్టుకుంటాం. ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే, ఇతని పాత్ర ఏముందనే వాళ్ళు నమ్మింటే, వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము, మెటీరియల్ సరిపోతుందా లేదా, వేరే విధంగా ఉందా అని చూస్తాం. ఏదైనా మెటీరియల్ నుంచి మేము కోర్టులో ఫైట్ చేసి బెయిల్ వచ్చేస్తే ప్రయత్నం చేస్తాం. మరి ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నారు లొంగుబాటు? ఆ విషయం నాకు తెలియదు సార్. ఎవరైనా కానీ పోలీసులు పేపర్లో కానీ ఆడైనా కానీ ఉండావు ముద్దాయిగా ఉండాలి, ఎవరైనా సహజంగానే దూరంగా ఉండాలని చూస్తారు కానీ పోయి దగ్గరికి వెళ్ళిపోరు కదా సార్. గండి క్షేత్రంలో అంజన్న కుంభాభిషేక మహోత్సవాల్లో భక్తజన సమూహం మధ్య వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ మహాసంప్రోక్షణ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో ఉత్సవమూర్తికి ఆంజనేయ సహస్రనామావళి తదితర పూజలు నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాలు, పూర్ణాహుతి, మహామంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకోగా ఆయనకు ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామిలు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాములు ఎమ్మెల్సీకి స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించి దుశ్శాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. పునః నిర్మాణం జరిగిన ఆలయాన్ని సందర్శించి 13వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు కల్పించే సర్వదర్శనం క్యూ లైన్ల గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు ఈ సందర్భంగా చేశారు. ఉత్సవాల్లో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం వద్ద ఎలాంటి తోపులాట లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పాలక మండలి సభ్యులకు సూచించారు. పురుషేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతే హరణే చంద్రాం నిర్మయేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతే
తదాస్తు. మన్నాడు ఆడికి పంపించారు మన్నాడు అంత జనాన్ని లోపల దీనికే పోతే ఇది కాదు పోతారు అట్లే మొదలు పెడితే దీనే వెళ్ళిపోతాను రేపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే తగిన చర్యలు చేపట్టాలని రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ సివి ప్రసాద్ డిమాండ్ చేశారు. రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సివి ప్రసాద్ మాట్లాడుతూ విద్యాశాఖ కమిషనర్ వివిధ అంశాలపై నిర్వహించే చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా నేటికి పీఆర్సీ కమిటీ వేయకపోవడం, ఆయా ప్రకటించకపోవడం, ధరల స్థిరీకరణ చేయకపోవడంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలను పట్టించుకోకపోవడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై చర్చలకు పిలవాలని, రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు 34 డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం చేసేలా స్కూల్ అసిస్టెంట్లను పిఎస్హెచ్ఎంలుగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీరిని తిరిగి స్కూల్ అసిస్టెంట్గా నియమించాలని డిమాండ్ చేశారు. రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ మేము ముఖ్యంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ప్రత్యేకత రిజిస్టర్ సంఘాలను కూడా చర్చలకు పిలిచి విద్యారంగ సమస్యలపై చర్చించాలని మేము మొట్టమొదటిగా డిమాండ్గా మేము రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2-3 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా పీఆర్సీ కమిటీని ఇప్పటి వరకు వేయలేదు. ధరలేమో పెరిగిపోతున్నాయి, పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ప్రకటించలేదు, డిఆర్లను ప్రకటించలేదు. మరి ధరల స్థిరీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారులకు రావాల్సినటువంటి ఇటువంటి ప్రయోజనాలను తొక్కిపెట్టడం అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిద్ర లేచి మాకు ఏవైతే రావాలో అవన్నీ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు పిలవాలని ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 34 డిమాండ్లు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చాలని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని మేము మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఏకీకృత సర్వీసు నిబంధనలు తీసుకురాకపోవడం వలన ఎంతో క్లిష్టమైనటువంటి పదోన్నతులు ఇప్పటి వరకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం జరుగుతున్నది. మరి ఒక హెచ్జిటీగానే రిటైర్డ్ కావడం జరుగుతున్నది. మరి ఇతర డిపార్ట్మెంట్ల్లో జూనియర్ అసిస్టెంట్ ఒక కలెక్టర్ కావడం జరుగుతున్నది. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతున్నది. అంతేకాకుండా స్కూల్ అసిస్టెంట్లను అన్యాయంగా తీసుకుపోయి పిఎస్హెచ్ఎంలుగా నియమించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగా నియమించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులు మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎస్ సమస్యలు అయితేనేమి సర్వీస్ నిబంధనలకు సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, చర్చలు జరపాలి. ఆ విధంగా లేని సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న నైట్ వాచ్మెన్లు కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నైట్ వాచ్మెన్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుల్లా మాట్లాడుతూ 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు నైట్ వాచ్మెన్లు వేతనాలు మంజూరు చేయకపోవడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇచ్చే 6,000 అరకొర వేతనంతో జీవనం కష్టంగా మారగా అది కూడా నెలల తరబడి పెండింగ్లో పెట్టిన కారణంగా ఇల్లు గడవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే ఇలా చిరు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు కనీస వేతనాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు, నైట్ వాచ్మెన్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నైట్ వాచ్మెన్లకు 2026 జనవరి నుంచి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వ నైట్ వాచ్మెన్ల సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క విద్యారంగానికి అయితేమి ఎడ్యుకేషన్ రంగానికి ప్రథమ ప్రాధాన్యత వహిస్తామని చెప్పి చెప్తూనే వాచ్మెన్లకు ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని చెప్పి విన్నవిస్తున్నా కూడా ఇచ్చే అరకొర వేతనం 6,000 రూపాయలు కూడా ఈరోజు 4 నెలలుగా పెండింగ్లో ఉంచడం మూలంగా కుటుంబ పోషణ ఎలా ఉండాలా, నెలవారీ కరెంటు బిల్లులు, అద్దెలు, అలాగే పిల్లల చదువులు ఎలా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యొక్క వాచ్మెన్లందరూ కోరుతున్నారు. అలాగే ఇచ్చేటువంటి దాదాపు 3 ఏళ్ళుగా వాళ్ళకు కనీస వేతనాలు ఈరోజు అన్ని కూరగాయలు ధరలు, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. 6,000 రూపాయలు ఏ మూలకు సరిపోదు, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చెప్పి సామాజిక భద్రతా చట్టంలో పక్క ఉన్నా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. వీటన్నిటిపైన తక్షణం స్పందించాలని చెప్పి వాళ్ళకు పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే చెల్లించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యేతో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న కుట్రలో భాగంగానే అల్మాస్పేట అల్లర్లు. మీడియాతో ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డిల వెల్లడి. కడప నగరం అల్మాస్పేటలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన పునరావృతం కాకుండా మత సామరస్యం వెల్లివిరియాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన డిమాండ్ల ఆమోదానికి తగిన చర్యలు చేపట్టాలి. ధర్నాలో ఏఐటీసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.